సోఫా మీద వేసి బెడ్రూమ్లోకి వెళ్ళి ఏడ్చుకుంటూ పడుకు. తండ్రికి ఏమో అర్థం కావట్లా. తల్లి వచ్చింది, ఏమైందయ్యా? ఏం లేదు, వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావన్నా? అన్నీ కావాలి, అన్నీ అనుమానాలే, నా మీద అంత అంబనమ్మకం ఉన్నప్పుడు నన్ను ఎందుకు కన్నారు? ఏమేమో మాట్లాడుతుంది. తండ్రికి అర్థం కావట్లే అసలుకి. ఒక తండ్రిగా నా కూతుర్ని నేను ఒక మాట అడిగా, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎందుకు వెళ్తున్నావు అని కూడా నేను ఇంకా అనలా. అలాంటి భావన కూతురుకు వచ్చి వెళ్ళి పడుకొని ఏడుస్తూ ఉంటే ఆ కూతురు దగ్గరికి తల్లిపై, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది? తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి. అంతే కదా అంటే, ఆయనకెందుకు అంది. ఏమి ఆయనకెందుకు? అప్పుడు తల్లి 3 మాటలు చెప్పింది. ఆయన ఎందుకు అనే స్థితి ఆయనది కాదు. ఆయన మీ నాయన, మా ఆయన ఇంటికి పెద్ద ఆయన. ఆయనగాక ఎవరు అడుగుతారు? ఆయనగాక ఎవరు అడుగుతారు నీ గురించి? నాకు ఆయన, నీకు నాయన, మన ఇంటికి మన ఇద్దరికి పెద్ద ఆయన. ఆయనే లేకపోతే నువ్వు లేవు, నేను లేనమ్మా. ఆ తండ్రి బాధ్యతగా అడిగేదే తప్పు బట్టి అలిగి పొడుకొని మమ్మల్ని సాధించే కూతురుగా మాకొద్దు నువ్వు అని చెప్పేశాడు. ఇవాళ పిల్లలతో తల్లిదండ్రులు ఒక మాట చెబుదామంటే భయమేస్తుంది. ఏం చెప్తే ఏమవుతారో, ఎలా ఫీల్ అవుతారో, ఎలా చిన్నబుచ్చుకుంటారో, ఎక్కడ తప్పు పడతారో, ఎక్కడ వాళ్ళని వాళ్ళు ఏం చేసుకొని జీవితమంతా బాధపడే సందర్భాలు తెస్తారో అని. పాపం తండ్రి బయలుదేరి హాస్టల్కి వచ్చాడు. కుమారుడికి ఎక్కడో గ్రామంలో వ్యవసాయం చేసి 4 డబ్బులు తీసుకొని ఇచ్చిపోదామని. కుమారుని పలకరించి వాళ్ళ అమ్మ వండి ఇచ్చినవన్నీ ఇచ్చాడు. ఆయన సంపాదించిన 4 డబ్బులు ఇచ్చి వెళ్తూ, ఒరే జాగ్రత్త, ఎక్కడ అవసరమో అక్కడ వాడుకో, వృధా చేయి మాకు అన్నాడు. అంతే, నాకు ఇప్పుడు అవసరం లేదులే, తీసుకెళ్ళిపో. నాకు అవసరం లేదులే, తీసుకోపో. నేనేమన్నాను నాన్న? జస్ట్ జాగ్రత్తగా వాడుకో అన్నాను. అంటే అపార్థంగా భావించడం ప్రతి మాటని. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో అది నీ కోసం చేస్తున్నావు, కానీ నీ తల్లిదండ్రులు ఇవాళ ఏం చేస్తున్నారో వాళ్ళు మీకోసమే చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావో అది నీ కోసం చేసుకుంటున్నావు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నాయి మీకోసమే చేస్తున్నారు.